వెల్కమ్ టు సమయం. మయాంక్ యాదవ్ ఈసారి ఐపీఎల్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అద్భుతమైన పేస్ బౌలింగ్ తో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు యువ పేసర్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో అతడు వేసే బుల్లెట్ బంతులకు బ్యాటర్ల దగ్గర సమాధానమే కనిపించడం లేదు. షాట్లు కొట్టడం పక్కన పెడితే కనీసం బాల్ ని టచ్ చేద్దామన్నా దొరకటం లేదు. క్విక్ పేస్ తో బంతులు సంధించడమే కాదు, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నాడు. తొలి మ్యాచ్ లోనే ఫాస్టెస్ట్ డెలివరీ వేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ లక్నో పేసర్ ఆర్సీబీతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు ఆడుతున్న ఈ యువ సంచలనం మరోసారి మెరిశాడు. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తమ సొంత మైదానంలోనే ఓడించి తన జట్టుకు రెండో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో తొలుత లక్నో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌట్ అయింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడంతో పాటు ఐపీఎల్ హిస్టరీలోనే 3 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన స్పీడ్ స్టార్ గా నిలిచాడు మయాంక్. కేవలం 2 మ్యాచ్ల్లో 50 బంతులు మాత్రమే వేసి అతడు ఈ ఫీట్ సాధించాడు. సన్ రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఆండ్రిచ్ నోకియా మాత్రమే 2 సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. తాజాగా వాళ్ళిద్దరిని మయాంక్ అధిగమించాడు. మంగళవారం నాటి మ్యాచ్లో ఓ బాల్ను ఏకంగా 156.7 కిలోమీటర్ల వేగంతో వేశాడు మయాంక్. ఐపీఎల్ చరిత్రలో షాన్ టేట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డ్ అయింది. తరువాత లాకీ ఫెర్గూసన్, ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ విసిరిన బంతులు ఫాస్టెస్ట్ డెలివరీస్ గా నమోదయ్యాయి. తాజాగా మయాంక్ విసిరిన బాల్ ఐపీఎల్ చరిత్రలోనే 4వ ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డుల్లోకి ఎక్కింది.